6 అంగుళాల నాలుక చెప్పిందని ఉప్పు కారం రుచి చూసే తింటున్నాం. టేస్ట్ బాగుంటే ఇంకొంచెం ఎక్కువే తినేస్తాం. దానివల్ల మన ఆరోగ్యమే దెబ్బతింటూ ఉంది. అవును కదా. జస్ట్ ఓన్లీ నాలుక రుచి కోసం తింటున్నాం ఆ ఫుడ్. మీకు మీరే చెక్ చేసుకోండి. నాలుక వరకు ఎంతవరకు? టేస్ట్ వరకు. మింగిన తర్వాత ఆ నాలుక నుండి లోపలికి వెళ్ళిన తర్వాత టేస్ట్ తెలుస్తుందా? గొంతుకి పొట్టకి లేదు కదా. అలాంటప్పుడు పొట్టకి ఎంత కావాలో అంతే ఫుడ్ లోపలికి పంపిద్దాం. మనం ఏం తింటున్నామో అదే మనం కదా. తినే ఆహారం బట్టి మన అందం ఆధారపడి ఉంటుంది, హెల్త్ ఆధారపడి ఉంటుంది. అందం కోసం, హెల్త్ కోసం ఫిట్నెస్లంట, ఫేస్ ప్యాక్లు, బ్యూటీ పార్లర్స్, అస్సలు ఎన్నెన్నో ఖర్చులు చేస్తున్నాం. అదేదో పొట్టలోకేసే ఫుడ్డే కొంచెం హెల్తీగా మితంగా వేస్తే బాగుంటాం కదా. అందంగా హెల్తీగా కూడా. టేస్ట్ బాగుందని చెప్పి కొంచెం ఎక్కువ తింటే ఏమవుతుంది? ఆ రోజు పొట్ట ఫుల్ అయిపోయి ఏదో ఒక కూల్ డ్రింక్ తాగాల్సిందే అని చెప్పి ఇట్లా మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ పొట్టలోకే వేస్తున్నాం. పొట్ట ఫుల్ అయిపోతే మళ్ళీ పొట్టలోకే. కాబట్టి నాలుక చెప్పిన మాట కాకుండా మన పొట్టకి సరిపడా మాత్రమే తిందాం. ఓకేనా. లిమిట్గా ఇంట్లో ఫుడ్ తింటూ చెత్త ఫుడ్స్ అంతా తినకుండా ఉంటే మన అందం పెరుగుతుంది. మనకందరికీ కావాల్సింది అదే కదా. అందంగా ఉంటాం కదా. ఆయిల్ ఫుడ్స్, బయట ఫుడ్స్ తినడం వల్ల ఫేస్ మీద పింపుల్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా చాలా వస్తుంటాయి కదా. అందం కోసం మనం చేయాల్సిన మొదటి పని ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం చెక్ చేసుకొని లిమిట్గా హెల్తీగా తిందాం. హ్యాపీగా, హెల్తీగా, అందంగా ఉందాం.